జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నిర్వహించినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్స్ చాలా వివాదాస్పదమైన విషయం తెలుసు మనకి. దాని మీద ఏపీ హైకోర్టు విచారణకు కూడా ఆదేశించింది. చాలా హై లెవెల్ సిట్ ఏర్పాటు చేయాలి అన్నారు. ఆ ప్రకారం ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ని ఏర్పాటు చేశారు. సిఐడి చీఫే ఈ సిట్‌కి కూడా చీఫ్ అనమాట. సో, ఇప్పుడు తాజాగా ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ గ్రూప్ 1 ఎగ్జామ్స్‌కి సంబంధించి తన యొక్క రిపోర్టుని కోర్టుకి సమర్పించింది. దాదాపు 142 పేజీలు ఉంది రిపోర్టు. చాలా డీటెయిల్డ్‌గా ఉంది. చాలా వివరాలున్నాయి. చాలా బాగా ప్రిపేర్ చేశారు ఈ రిపోర్ట్‌ని. ఈ మొత్తం రిపోర్ట్ చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏందంటే, గ్రూప్ 1 ఎగ్జామ్స్ జరిగిన విధానం అంతా కూడా లోపభూయిష్టం. ఇందులో చాలా అక్రమాలు జరిగినాయి. అనేక నిబంధనలు ఉల్లంఘించారు. ముందుగా రిపోర్ట్‌లో ఉన్నటువంటి మెయిన్ అంశాలు ఏమిటో మాట్లాడుకుందాం. ఈ ఉల్లంఘనలకు సంబంధించి ఎక్కడ మొదలుపెట్టి చెప్పాలో కూడా తెలీదు. అన్ని ఉల్లంఘనలు ఉన్నాయి. ఒక ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ చెప్తాను. పిఎస్ఆర్ ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో హైలాండ్ రిసార్ట్స్లో జరిగినటువంటి ఇవాల్యుయేషన్లో మాన్యువల్ ఇవాల్యుయేషన్ జరిగింది కదా. అందులో ఈ పేపర్లు దిద్దేవాళ్ళు ఎవరుంటారు? క్వాలిఫైడ్ పీపుల్ ఉంటారు. దానికి ఒక ప్యానల్ ఉంటుంది ఏపీపీఎస్సీ దగ్గర. అంటే కాలేజీల్లో, యూనివర్సిటీల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అప్పచెప్తారు. అయితే చాలా విచిత్రంగా, చాలా లెక్కలేని తరంగా హైలాండ్లో జరిగినటువంటి మాన్యువల్ ఇవాల్యుయేషన్ ఏదైతే ఉందో గ్రూప్ 1 ఎగ్జామ్ పేపర్స్ ఇవి. వాటిని ఎవరి చేత చేయించారో తెలుసా? డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, ఆఫీస్ అసిస్టెంట్లు ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి చేయించారు అని చెప్పి సిట్ ఇప్పుడు కనుగొంది. 10th ఇంటర్మీడియట్ పాస్, సెక్యూరిటీ గార్డులు, ఇంట్లో కుటుంబాన్ని చూసుకునేటువంటి ఇల్లాళ్ళు అంటే హౌస్ వైఫ్స్, క్లర్కులు ఇట్లాంటి వాళ్ళందరినీ పెట్టారు. ఇందులో 66 డేటా ఎంట్రీ ఆపరేటర్లే ఉన్నారు. వీళ్ళెవ్వరికీ కూడా ఆయా సబ్జెక్టుల్లో ఎటువంటి అనుభవం లేదు, వాళ్ళకి అర్హత లేదు. వాళ్ళని పెట్టి చేయించారు అంటే ఎంత లెక్కలేనితనమో చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్ ఏమిటంటే, ఏ స్థాయిలో అవకతవకలు జరిగినాయి అని చెప్పడానికి ఈ ఓఎంఆర్ షీట్స్ ఉంటాయి కదా, అభ్యర్థులు రాసినటువంటి ఆన్సర్ పేపర్లు, హైకోర్టు వారి ఆదేశాల ప్రకారం 736 క్యాండిడేట్స్ యొక్క ఓఎంఆర్ ఇవాల్యుయేషన్ని పరిశీలించారు. దీనికోసం అని చెప్పి ఫోరెన్సిక్ ల్యాబ్స్ కూడా పంపించారు. 7 ఫోరెన్సిక్ ల్యాబ్స్కి పంపించారు దేశవ్యాప్తంగా. అందులో కనుక్కున్నది ఏమిటి అంటే, ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో 736లో కొంతమంది సెలెక్టెడ్ క్యాండిడేట్స్, మరి కొంతమంది జస్ట్ ఆ మెరిట్ లిస్ట్ కింద ఉన్నవాళ్ళు, అంటే సెలెక్ట్ కాలేదు కానీ ఆ వెంటనే ఉన్నవాళ్ళు, 3వ లిస్టు దాని కింద ఉన్నవాళ్ళు. ఈ 3 లిస్టులను కూడా పరిశీలించమంది హైకోర్టు. సో దట్ ఇందులో విషయం అర్థమవుతుంది, ఏదైనా ప్యాటర్న్ ఉందా, సక్రమంగా జరిగిందా లేదా అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని. సో ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, ఈ 736 మంది అభ్యర్థుల ఓఎంఆర్ ఎవాల్యుయేషన్ని పరిశీలిస్తే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, ఈ సెలెక్ట్ అయిన వాళ్ళు ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్నారు, గ్రూప్ 1 ఉద్యోగాలు రాష్ట్ర వ్యాప్తంగా. వీళ్ళల్లో 95% మంది పేపర్లలో ఆల్టరేషన్స్ ఉన్నాయి, ఓవర్ రైటింగ్ ఉంది. 95% కాదు, 96.97%. నేను చెప్పిన 95% ఓవరాల్గా మొత్తం 736 మంది అభ్యర్థుల పేపర్లను పరిశీలించిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే, మొత్తంగా చూస్తే 95%, అంటే ఆల్మోస్ట్ అందరూ అని, అందరూ అభ్యర్థులు అని అర్థం. 95% అంటే 95% మంది అభ్యర్థుల ఆన్సర్ స్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఆల్టరేషన్స్ ఉన్నాయి, ఓవర్ రైటింగ్ ఉంది, అంటే రాసిన దాని మీద మళ్ళీ రాసినట్టుగా ఉంది. సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో 165 మంది సెలెక్ట్ అయ్యారు. వాళ్ళందరూ ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్నారు ఏపీలో. వాళ్ళల్లో 96.97% మంది అభ్యర్థుల ఈ ఆన్సర్ షీట్లు, వాటిల్లో ఆల్టరేషన్స్ ఉన్నాయి, ఓవర్ రైటింగ్ ఉంది. అలాగే రిట్స్ వేశారు చాలామంది, ఈ పిటిషన్లు వేశారు కదా. ఎవరైతే సెలెక్ట్ కాలేదో, అంటే సెలెక్ట్ అయిన అభ్యర్థుల వెంటనే కిందనే ఉన్నవాళ్ళు అనమాట వీళ్ళంతా. వీళ్ళల్లో 99.26% మంది ఆన్సర్ స్క్రిప్ట్స్ని వాళ్ళు ఐదర్ ఆల్టరేషన్ చేశారు లేక ఓవర్ రైటింగ్ చేశారు దాని మీద, అంటే రాసిన దాని మీద మళ్ళీ ఏదో రాశారనమాట మార్కుల మీద. అలాగే అన్సెలెక్టెడ్ క్యాండిడేట్స్, మిగతా వాళ్ళంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో 95.03% మంది ఓఎంఆర్ వాల్యుయేషన్ స్లిప్లు ఈ విధంగా తప్పుల తడగ్గా ఉన్నాయి అని కనిపెట్టారు.
అంటే దాదాపు అందరివి అనమాట. అంటే టాప్‌లో ఉన్నటువంటి 736 మంది అభ్యర్థులు వీళ్ళందరివి అంటే 95% మంది ఆన్సర్ స్క్రిప్ట్స్ ఆల్టరేషన్స్ గురైనయి, లేక ఓవర్ రైటింగ్ చేశారు. ఈ 2 చాలు యాక్చువల్‌గా. సరిగ్గా నిర్వహించలేదు. అది ఉద్దేశపూర్వకంగా చేశారా? వెనక కుట్ర జరిగిందా? దీని వెనక ఎవరున్నారు? ఈ విషయాలు మనకు తెలీదు. ఈ కార్యక్రమం అంతా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఆయనకు కూడా తెలుసో లేదో మనకు తెలీదు. ఎందుకంటే ఆ టైంలో పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని ఏపీపీఎస్సీకి సెక్రటరీగా వేశారు. అంతకుముందు చైర్మన్గా ప్రొఫెసర్ ఉదయ భాస్కర్ గారు ఉండేవారు. ఆయన్ని అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నియమించింది. ఆ కారణం చేత ఆయన డమ్మీ చేసి పక్కన కూర్చోబెట్టారు. అఫ్కోర్స్ అదేమో జగన్ గారి ఆజ్ఞలకి అనుగుణంగా చేశారనుకోండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో వచ్చాడు ఆయన తీసేయడానికి వీల్లేదు. ఎందుకంటే అది మరి ఎందుకంటే ఆయన్ని గవర్నర్ గారే తీసేయాలి, లేక రాష్ట్రపతి గారు తీసేయాలి. అందుచేత వీళ్ళు ఆయన డమ్మీ చేశారు. ఆ తర్వాత గౌతమ్ సవాంగ్ని జగన్ గారి ప్రభుత్వం నియమించింది. కానీ ఆయనకు కూడా తెలియకుండా జరిగిందని చెప్పి ఈ సిట్ రిపోర్ట్లో ఉన్నది. ఆయన కూడా పట్టించుకోకుండా ఇద్దరు ఒకటే డిపార్ట్మెంట్ అనుకోండి, గౌతమ్ సవాంగ్ గారు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు. కానీ గౌతమ్ సవాంగ్ గారు అప్పటికే డీజీపీ అయ్యారు కాబట్టి ఆయన సీనియరు. ఆయన అనుమతి లేకుండా, అంటే ఆయన సంతకం కూడా లేకుండా ఇది జరిగింది. ఏ చైర్మన్ సంతకం లేదు వీటన్నిటికీ అని కూడా రాశారు. ఇక మీకు యాక్చువల్గా ఏం జరిగింది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిట్ వాళ్ళు 3 భాగాలుగా వాళ్ళ రిపోర్ట్ని ఇచ్చారు. ఫస్ట్ అందరికీ తెలుసు పరీక్షలు జరిగినాయి. ఈ పరీక్షలు జరగడం అనేది గవర్నమెంట్ మారేటప్పుడు అంటే 2018లో జరిగింది. సో మెయిన్స్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక ఆ టైంలో జరిగినటువంటి ప్రక్రియ ఇదంతా. పరీక్షలు రాశారు, ఈ పేపర్లని ఇవాల్యుయేట్ చేయాలి. దీన్ని డిజిటల్ ఇవాల్యుయేషన్ చేయించారు. ఫస్ట్ పాయింట్, డిజిటల్ ఇవాల్యుయేషన్ ఎందుకు చేయించారు, ఎవరు చేయమన్నారు అనే దానికి కూడా ఎటువంటి ఆథరైజేషన్ లేదు అని చెప్పి సిట్ ఇప్పుడు కనుక్కున్నది. అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు గారే సొంత నిర్ణయం తీసుకొని చేశాడు. ఎందుకు చేశాడు? ఆయన తన యొక్క ఫ్రెండ్కి ఇచ్చాడట ఈ కాంట్రాక్ట్ని. ఆ కంపెనీ పేరు స్టోన్ మీడియా అడ్వైజరీ సర్వీసెస్. దాని యజమాని పేరు ఆకెళ్ళ పేరి శ్రీనివాసరావు. ఆయనకి 1,38,00,000 రూపాయలకి ఇచ్చాడు, మీరు ఇవాల్యుయేషన్ చేయండి అని. అది డిజిటల్ ఇవాల్యుయేషన్. డిజిటల్ ఇవాల్యుయేషన్ అంటే ఆ మొత్తాన్ని స్కాన్ చేసిన వాటిని పంపిస్తారన్నమాట. వాళ్ళు కూడా ఆ అడోబీ ప్రీమియర్ వాటిల్లో ఇవాల్యుయేషన్ చేస్తారు, మాన్యువల్గా చేయరన్నమాట. సో ఆ విధంగా జరిగింది ఇది. ఇదంతా కూడా నిబంధనలకు వ్యతిరేకంగా జరిగింది అనేది సిట్ చెప్పేటువంటి విషయం. ఒకటి, ఎవరి అనుమతి లేకుండా, ఎవరి ఆథరైజేషన్ లేకుండా ఇది ఇచ్చారు. రెండోది, అసలు డిజిటల్ ఎవాల్యుయేషన్ కూడా ఎవరి పర్మిషన్ తీసుకోలేదు. అంటే చైర్మన్ సంతకం ఉండాలి ప్రధానికి, అదేమీ లేదు. ఎటువంటి రెజల్యూషన్స్ లేవు, ఇచ్చేశారు. అంతేకాదు, ఇప్పుడు ఆ స్టోన్ మీడియా వాళ్ళు ఇవాల్యుయేషన్ చేశారు కదా, యాక్చువల్గా ఏపీపీఎస్సీలో 158 మంది ఇవాల్యుయేటర్స్ ఉన్నారట. అంటే వాళ్ళు ప్యానల్ తయారు చేశారు. అయితే అందులో 72 మంది మాత్రమే యాక్చువల్గా ఇవాల్యుయేషన్ చేశారట ఈ పేపర్లని. లిస్టులో 158 మంది ఉన్నా కూడా. దాని బదులు వీళ్ళు ఏం చేశారంటే 25 అన్ఆథరైజ్డ్ ఇండివిజువల్స్, అంటే బయట వ్యక్తులు, ఆథరైజ్డ్ కాదు వాళ్ళు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కూడా కాదు, వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత చేయించారట. ఎలా చేయించారో ఎవరికి తెలియదు, అది మరి చేయించారు. ఎగ్జాంపుల్స్ ఇచ్చారు వీళ్ళు. తయ్యాత్ సభా అనే ఆవిడ 50 ఎకనామిక్స్ పేపర్లను దిద్దిందట. అలాగే సింగిరాల వాణి అనే ఆవిడ 100 సైన్స్ టెక్నాలజీ పేపర్లను దిద్దిందట. వీళ్ళెవరూ కూడా ఆథరైజ్డ్ కాదు, యాక్చువల్గా ఆ ప్యానల్లో లేరు. దీంతోపాటు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఏం చేశారంటే, పేర్ని శ్రీనివాసరావు అనే అతనికి ఇచ్చారని చెప్పాను కదా కాంట్రాక్టు. అతనేమో ఆయన క్లాస్మేట్ అట. మరొక ఆయనకి పరిచయం ఉన్న వ్యక్తి మహంకాళి రఘురామ్ అని ఆయన్ని ఫ్రీలాన్సర్గా తీసుకున్నారట. ఒక రకమైన అడ్వైజర్ అన్నమాట, కోఆర్డినేటర్ లాగా. మరొక వ్యక్తి మహంకాళి రఘురామ్, ఈయన పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి పరిచయిస్తున్నాడట, ఫ్రీలాన్సర్గా తీసుకున్నారట. ఆయన 300 ఇంగ్లీష్ స్క్రిప్ట్స్ని దిద్దాడు, అంటే ఇవాల్యుయేషన్ చేశాడు. యాక్చువల్గా ఈయనకి ఎటువంటి ఎలిజిబిలిటీ లేదు, అంటే ప్యానల్లో ఈయన లేడు, ఈయన బయట వ్యక్తి. ఆయనకి ఎందుకు ఇచ్చాడో తెలియదు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు. తర్వాత పేపర్లు దిద్దినప్పుడు ఒక సిస్టమ్ ఉందట ఏపీపీఎస్సీలో. అదేంటంటే, ఒకసారి ఒకళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు, తర్వాత రెండో వ్యక్తి ఎవాల్యుయేట్ చేస్తారు. ఈ రెండింటిని చూసి మూడో వాళ్ళు ఏది కరెక్ట్గా ఉంది, ఏది దూరంగా ఉంది, మరీ తేడా ఉందా, ఇవన్నీ చూసి ఫైనల్గా మార్కులు వేస్తారు.
అయితే ఈ 3 దశల్లో జరగాల్సినటువంటి ఇవాల్యుయేషన్ ఏమీ చేయలేదట. ఈ మహంకాళి రఘురామ్ అనేటువంటి వ్యక్తే మొత్తం చూసి ఆయనే వేసేసాడు మార్కులన్నీ. ఈ 3 దశల్లో ముగ్గురు చేయాల్సిన పని జరగలేదు. ఆయనే ఒకటి కలపటం గానీ, 2 మార్కులు తీసేయటం గానీ చేశాడట అంతే. చేసి మూడో ఎవాల్యుయేషన్ కింద మార్కులు వేసేసాడు ఆయన. ఓకే. తర్వాత ఏమైంది? అసలు డిజిటల్ ఎవాల్యుయేషన్ అనేది తప్పు, అది చెయ్యకూడదు ఏపీపీఎస్సీ నిబంధనల ప్రకారము అని చెప్పి ఏపీ హైకోర్టులో మరి పిటిషన్ వస్తే కోర్టు ఆ మేరకు ఆదేశాలు ఇచ్చింది. మీరు చేసినటువంటి ఈ డిజిటల్ ఎవాల్యుయేషన్ చెల్లదు అని. మాన్యువల్గానే పేపర్లు దిద్దాలి అని హైకోర్టు చెప్పింది. సో నెక్స్ట్ ఏం చేయాలి? ఆ ప్రకారం మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేయాలి కదా. ఇక్కడ మళ్ళీ ఇంకొక తిరకాసు. ఇది కూడా గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు మరిన్ని వివరాలు ఉన్నాయి ఇందులో. అదేంటంటే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఏం చేశారు ఇక్కడ? ఆయన మళ్ళీ తనకు తెలిసినటువంటి ఒక వ్యక్తిని పిలిచాడు. అతని పేరు పి మధుసూదన్. క్యాంసైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అతని కంపెనీ పేరు. దీనికోసమే పెట్టారేమో ఆ కంపెనీ తెలియదు. ఈ పి మధుసూదన్ గతంలో జర్నలిస్టు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆయనకి అసెంబ్లీ లైవ్ టెలికాస్ట్ రైట్స్ ఇచ్చారు. అంటే కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ కాంట్రాక్ట్ చాలా కాలం పాటు కొనసాగింది. ఆ తర్వాత ఆయన ఫుల్లీ బిజినెస్లోకి వెళ్ళిపోయాడు. సో ఆ విధంగా పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి కూడా ఆయన తెలిసిన వ్యక్తి. సో నామినేషన్ బేసిస్ మీద ఈ క్యాంసైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి ఈ కాంట్రాక్ట్ ఇచ్చారు. ఏంటి ఇప్పుడు? మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేయాలి కదా, హైకోర్టు చెప్పిన దాని ప్రకారం. అది దానికి 1,10,00,000 ఎంతో ఇచ్చారట. బయట వ్యక్తికి, బయట సంస్థకి ఇచ్చారు. ఇందులో కూడా ఇంకో గమ్మత్తు జరిగింది. అదేంటంటే, ఓకే, ఒకవేళ ఎక్స్పర్ట్స్ని ఎవరినైనా పిలిచి చెయ్యొచ్చు. కానీ ఇక్కడ ఏపీపీఎస్సీ ప్రాంగణంలో జరగాలి ఇవన్నీ కూడా. ఎందుకంటే గ్రూప్ 1 ఎగ్జామ్ మాన్యూ స్క్రిప్ట్స్ అనేవి చాలా వాల్యుబుల్ కదా. వాటిని ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళనివ్వరు ఆ క్యాంపస్ నుంచి. కానీ ఇక్కడ ఏం చేశారంటే, ఈ మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేయాలి అని చెప్పి ఈ క్యాంసైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి ఇవ్వడమే కాకుండా హాయిలాండ్ అనే రిసార్ట్ ఉంది విజయవాడ గుంటూరు మధ్యలో. ఆ రిసార్ట్లో రూములన్నీ అద్దెకు తీసుకొని అక్కడ 84 రోజుల పాటు నిర్వహించారట. అందుకోసం 20 లక్షల రూపాయలు అద్దె కట్టారు అక్కడ రూములకి. అక్కడే ఈ క్యాంసైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఈ పేపర్లని దిద్దారు. ఇక్కడ చూడండి ఎన్ని అక్రమాలు ఉన్నాయో. ఫస్ట్ అసలు ఈ స్క్రిప్ట్స్ని ఏపీపీఎస్సీ ఆఫీస్ నుంచి బయటకు తీసుకెళ్ళకూడదు. ఇని గవర్నమెంట్ ఆఫీస్లో మాత్రమే ఉంటాయి అవి. బయట ప్రైవేట్ ప్రాపర్టీకి తీసుకెళ్ళరు ఆథరైజేషన్ లేకుండా. అసలు ఏపీపీఎస్సీ చరిత్రలో ఇంతవరకు ఈ విధంగా ఏ గ్రూప్ ఎగ్జామ్ పేపర్లని అయినా సరే వాటిని బయటికి తీసుకెళ్ళలేదట. ఇదే ఫస్ట్ టైం అట. ఆ విధంగా ఒక ప్రైవేట్ రిసార్ట్కి తీసుకెళ్లారు. ఇంకా విచిత్రం ఏంటంటే, ఆ టైంలో ఆల్రెడీ అగ్రిగోల్డ్ మీద గొడవ అవుతోంది తెలుసు అందరికీ. సో వాళ్ళ ప్రాపర్టీస్ అన్నీ సిఐడి సీజ్ చేసింది. ఈ హైలాండ్ రిసార్ట్స్ అనేది కూడా అండర్ సీజర్ ఉంది. ఇవేమీ పట్టించుకోలేదట. ప్రత్యేకంగా సిఐడి దగ్గర నుంచి ఏమన్నా అప్రూవల్ తీసుకున్నారు, అది కూడా లేదు. లెక్కలేనితనం అనమాట. ఎంత మందే కదా అని చెప్పి మరి ఎవరికి పే చేశారో తెలియదు. 20 లక్షల రూపాయలు పే చేశారని అయితే ఉంది సీట్లో. 20 లక్షలు పే చేసి 84 రోజుల పాటు అక్కడ చేశారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఈ క్యాంసైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనే వాళ్ళకి ఇచ్చారని చెప్పాను కదా, వాళ్ళకి ఈ ఫీల్డ్లో ఎటువంటి అనుభవం లేదు. అసలు ఎడ్యుకేషనల్ ఫీల్డే కాదనుకోండి. అంతేకాకుండా ఇవాల్యుయేట్ చేయడానికి ప్రత్యేకమైనటువంటి ఎక్స్పర్టీస్ కావాలి కదా. అంటే గవర్నమెంట్ కాలేజీలో పనిచేసేవాళ్ళు, యూనివర్సిటీలో పనిచేసేవాళ్ళు ఉంటారు, అంతేకాని బయట వ్యక్తులు ఉండరు. వీళ్ళు బయట వ్యక్తులు అంటే ఎట్లాంటి వాళ్ళని తీసుకొచ్చారో తెలుసా? ఇంతకుముందు చెప్పాను కదా, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్లు, 10th పాస్ అయిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళని కూర్చోబెట్టారు. ఎట్లా చేశారు వీళ్ళు మరి ఇవాల్యుయేషన్ అని చెప్పి చాలామందికి ఆశ్చర్యం కలగవచ్చు. ఇక్కడ ఇంకొక డ్రామా ఆడారు. అదేంటంటే, ఏదో కోర్టు చెప్పింది డిజిటల్ ఎవాల్యుయేషన్ చెల్లదు అని, మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేయాలి అంతే కదా. మనం ఇప్పుడు చేస్తున్నాం. మార్కుల సంగతి వాళ్ళకేం తెలియదు కదా. సో అంతకుముందు ఏదైతే డిజిటల్ ఎవాల్యుయేషన్ చేశారో వాటన్నిటిని తెప్పించారట. తెప్పించి అక్కడ కూర్చోబెట్టి ఈ 10th పాస్ అయిన వాళ్ళని, హౌస్ వైఫ్స్ని, క్లర్క్స్ని, సెక్యూరిటీ గార్డులని, ఎలక్ట్రీషియన్లని, మీరు ఇక్కడ కూర్చోండి ఈ రూముల్లో హైలాండ్ రిసార్ట్స్లో, అందులో చూసి ఇందులో రాసేయండి అంతే. ఆల్రెడీ డిజిటల్ ఎవాల్యుయేషన్లు ఏవైతే వచ్చినాయో మార్కులు అవి రాసేయండి అన్నారట. సో వాళ్ళకి తోచింది వాళ్ళు రాశారా చూసి ఏదన్నా కానివ్వండి. అయితే ఇట్లా బయటకి వెళ్ళి చేశారు కాబట్టి మరి ఇది కరెక్ట్ కాదని భయపడ్డారేమో తెలియదు. ఆ తర్వాత మళ్ళీ
ఇంకొకసారి మాన్యువల్ ఇవాల్యుయేషన్ జరిగింది. మరి హైలాండ్లో జరిగినటువంటి ఈ తతంగం అంతా బయటపడితే ఇదేమైనా ప్రమాదకరం అనుకున్నారో ఏమో తెలియదు. మూడోసారి ఏపీపీఎస్సీలోనే ఏవో పద్ధతి ప్రకారం అక్కడే విదిన్ ప్రెమిసెసే నిర్వహించారు దీన్ని. ఈసారి ఈ గవర్నమెంట్ కాలేజీలో పనిచేసేవాళ్ళు, యూనివర్సిటీలో పనిచేసేవాళ్ళు పిలిచారట 162 సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ పేపర్లు ఇవాల్యుయేట్ చేయడానికి. అయితే ఇందులో ఉన్న సమస్య ఏమిటంటే మళ్ళీ మూడోసారి చేస్తున్నారు కదా మాన్యువల్ ఇవాల్యుయేషను, దానికి సంబంధించి ఎటువంటి ప్రొసీడింగ్స్ లేవు, ఎటువంటి ఆర్డర్స్ లేవు, ఏపీపీఎస్సీ చైర్మన్ సంతకం లేదు. సో ఆ రకంగా అవన్నీ ఇల్లీగల్ అవుతాయి. అప్పుడు దాంతోపాటు ఇంకో కార్యక్రమం చేశారు. అదేంటంటే ఈ ఓఎంఆర్ షీట్స్ మీద ఆల్రెడీ అంతకుముందు డిజిటల్ చేశారు, ఇప్పుడు మాన్యువల్ కదా. ఓఎంఆర్ షీట్స్ మీద అందరూ రాశారు, ఆ బబుల్స్ ఉంటాయి కదా వాటిల్లో. ఇప్పుడు మళ్ళీ మూడోసారి మాన్యువల్ ఇవాల్యుయేషన్ చేయాలంటే దాని మీదనే రాయాలి కదా, ఇబ్బంది అవుతుంది కదా. అందుకని ఏం చేశారంటే డూప్లికేట్స్ తయారు చేశారట. 48,442 డూప్లికేట్ ఓఎంఆర్ వాల్యుయేషన్ స్లిప్స్ని ప్రింట్ చేయించారట మళ్ళీ. ఇవన్నీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో జరిగినాయి. ఇందులో ఈ క్యాంప్సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ మిగతా వాళ్ళంతా భాగస్వాములు అనమాట. చేసి వాటి మీద ఫ్రెష్గా రాయించారు, యాజ్ ఇఫ్ మాన్యువల్ ఇవాల్యుయేషన్ ఇప్పుడే జరుగుతోంది అన్నట్టు. మధ్యలో జరిగిన దాన్ని కప్పిపుచ్చారనమాట ఆ విధంగా. అయితే ఇక్కడ కూడా మళ్ళీ గందరగోళం జరిగింది. ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ చేస్తే ఇంతకుముందు చెప్పాను కదా, మొత్తం 736 మంది క్యాండిడేట్స్ యొక్క పేపర్లని పరిశీలించారు. ఇదంతా కోర్టు ఆదేశాల ప్రకారం జరిగింది. ఈ 736 ఆన్సర్ స్క్రిప్ట్స్లో 165 ఆన్సర్ స్క్రిప్ట్స్ ఏమో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో క్యాండిడేట్స్ వాళ్ళవి, 161 ఆన్సర్ స్క్రిప్ట్స్ ఏమో అన్సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కానీ బిలో ఇన్ ద మెరిట్ లిస్ట్ ఫ్రమ్ ద లాస్ట్ సెలెక్టెడ్ క్యాండిడేట్. మిగిలిన 408 ఆన్సర్ స్క్రిప్ట్స్ ఏమో అన్సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హూ ఆర్ ద పార్టీస్ బిఫోర్ ద హైకోర్టు. సో ఈ విధంగా వీళ్ళందరివి చేయమని హైకోర్టు ఆదేశం ఇస్తే ఆ ప్రకారం వీళ్ళందరూ చేస్తే ఇందులో చాలా గందరగోళాలు బయటపడినాయి. అది ఇంతకుముందు నేను చెప్పాను మీకు. 736 క్యాండిడేట్స్లో ఈ ఓఎంఆర్ వాల్యుయేషన్ స్లిప్స్ తీస్తే వాళ్ళకి 95% ఆల్టరేషన్స్, ఓవర్ రైటింగ్ కనిపించింది. కొన్ని చోట్ల వైట్నర్ కూడా వాడారు. వైట్నర్ అనేది వాడకూడదు, ఎందుకంటే దొంగతనంగా మార్కులు మార్చడానికి వీలవుతుంది కాబట్టి వైట్నర్ని వాడకుండా నిరోధించారు ఏపీపీఎస్సీ ఎవాల్యుయేషన్లో. ఒకవేళ ఏదైనా మార్చాల్సి వస్తే పై ఒక ఎగ్జామినర్ ఉంటారు, ఆయన ఇనీషియల్ అట్లా అందరు ఇనీషియల్స్ ఉంటాయన్నమాట. ఏదైనా ఒక మార్పు చేస్తే ఒకవేళ అదేమీ లేకుండా వైట్నర్ పూసేసి దాని మీద మార్కులు వేయకూడదు. అటువంటివి చాలా ఉన్నాయని చెప్పి ఇప్పుడు సిటీ యొక్క పరిశోధనలో తేలింది. చాలా చోట్ల చీఫ్ ఎగ్జామినర్ ఉంటారు, ఎగ్జామినర్స్ ఉంటారు, ఎగ్జామినర్ 2 ఉంటారు, తర్వాత చీఫ్ ఎగ్జామినర్ ఉంటారు. ఈ పేపర్ల ఎవాల్యుయేషన్లో చీఫ్ ఎగ్జామినర్ యాక్చువల్గా పేపర్లు ఏమీ దిద్దరు, వీళ్ళు దిద్దుతారు, వీళ్ళకి అడ్వైజ్ ఇస్తారు ఎట్లా చేయాలి ఏంటి అని. కానీ ఇక్కడ చాలా చోట్ల చీఫ్ ఎగ్జామినర్లు యాక్చువల్గా కొంతమందికి మార్కులు ఎక్కువ వేయడమో కొంతమందికి మార్కులు తక్కువ వేయడమో చేశారట. ఏంటి, ఆల్రెడీ పేపర్ దిద్దిన తర్వాత చీఫ్ ఎగ్జామినర్ని వీళ్ళు క్వశ్చన్ చేశారు సెట్ వాళ్ళు. మీరు ఎందుకు ఇట్లా చేశారంటే మేము అట్లా చేయకూడదని మాకు తెలియదు అని చెప్పారట వాళ్ళు. మాకు అధికారం ఉందనుకున్నాము మేము చీఫ్ ఎగ్జామినర్ కాబట్టి అని. సో ఈ విధంగా ఈ సిట్ రిపోర్ట్లో గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ జరిగిన తీరంతా కూడా గందరగోళంగా ఉంది, లోపభూయిష్టంగా ఉంది అని తేల్చేసింది. ఇప్పుడు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ యొక్క పేపర్లో కూడా అనేక ఆల్టరేషన్స్ ఉన్నాయి అని కూడా చెప్పింది. మరి ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు. ఆల్రెడీ ఈ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని, క్యాంప్సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్కి చెందినటువంటి పి మధుసూదన్ని, ఇతరులని అరెస్ట్ చేశారు. వాళ్ళందరూ బెయిల్ మీద బయటకు కూడా వచ్చారు. దీని ప్రకారం అయితే వాళ్ళందరూ నేరం చేసినట్టుగా ఆధారాలు ఉన్నాయి. ఇది ఒక ఎత్తు, క్రిమినల్ కేసు. రెండవది, ఆల్రెడీ 165 మందిని ఎంపిక చేసి వాళ్ళందరినీ కూడా ఆర్డీఓలుగా, డిఎస్పీలుగా రకరకాల పదవుల్లో నియమించారు. గ్రూప్ 1 పోస్టులు కదా. యాక్చువల్గా ఈ కేసు హియరింగ్లో ఉన్నప్పుడు అప్పటి జస్టిస్ భట్టు దేవానంద గారు ఏమన్నారు, వీళ్ళందరినీ ఫోకల్ పోస్ట్లో ఉన్నారట, అక్కడి నుంచి తీసేయండి, తీసి వేరే చోట పెట్టండి అన్నారు. ఎందుకంటే పవర్ఫుల్గా ఉంటే వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్లో పనిచేస్తున్నారు, వాళ్ళు ఏమైనా ఆధారాలని మార్చవచ్చు, లేక వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా లేకపోవచ్చు కదా, ఎందుకంటే కేసు నడుస్తోంది కాబట్టి. యాక్చువల్గా వీళ్ళందరికీ అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు ఏపీ హైకోర్టు ఆదేశాల ప్రకారం ఏం చేశారంటే మీకు ఈక్విటీస్ ఉండవు అన్నారు. ఎవరైతే ఈ 165 మందికి పోస్టింగ్లు ఇచ్చారో, సెలెక్ట్ చేశామని,
కోర్టులో కేసు ఉన్నది కాబట్టి సబ్జెక్టు ది రిజల్ట్ ఆఫ్ దట్ కేస్ అనమాట. అంటే ఒకవేళ రేపు కోర్టులో వ్యతిరేకంగా తీర్పు వస్తే మీకు ఉద్యోగాలు ఉండవు అని. లేదు మమ్మల్ని ఆల్రెడీ తీసుకున్నారు కదా అని చెప్పి కోర్టుకు వెళ్ళడానికి వీలు లేదు, దానికే ఈక్విటీస్ ఏమీ ఉండవు అని ముందే చెప్పటం. ఆ ప్రకారం గవర్నమెంట్ కూడా ఎఫిడవిట్లు సైన్ చేయించుకుందన్నమాట వాళ్ళ చేత, ఎవరైతే అపాయింట్ అయ్యారో ఈ గ్రూప్ 1 ఎగ్జామ్స్ ద్వారా. సో ఇప్పుడు ఈ సిట్ రిపోర్ట్లో క్లియర్గా అక్రమాలు జరిగినాయి, నిబంధనల ఉల్లంఘన జరిగింది, ఏది ప్రొసీజర్ ఫాలో కాలేదు, పద్ధతులు ఏవీ ఫాలో కాలేదు, చాలా వాటికి అసలు ఏపీపీఎస్సీ చైర్మన్ గారు సంతకమే లేదు, ఇట్లా ఇవన్నీ వివరించారు. కాబట్టి మరి ఇప్పుడు దీని బేసిస్ మీద హైకోర్టు వారు తీర్పు చెప్పాలి. ఇప్పుడు కేసుని ఏం చేశారంటే ఈ రిపోర్ట్ని అందరికీ, మరి అందరూ చూడాలి కదా, రిపోర్ట్ చదవాలి కదా, అందరికీ ఇవ్వండి కక్షిదారులందరికీ అని చెప్పారు. సెప్టెంబర్ 1వ తేదీకి ఈ కేసుని వాయిదా వేశారు. మరి సెప్టెంబర్లోనో మరి కొద్ది కాలంలోనో దీని మీద ఫైనల్గా ఒక నిర్ణయం వస్తుంది. ఇప్పుడు సిట్ వారు ఇచ్చిన రిపోర్టు ప్రకారం చూస్తే ఎవరైతే 165 మంది అభ్యర్థులు ఎంపికయ్యారో, ఎవరైతే ప్రస్తుతం ప్రభుత్వంలో ఉద్యోగాలు చేస్తున్నారో, గ్రూప్ 1 పోస్టుల్లో ఉన్నారో వారు కొనసాగడానికి అనర్హులు అనేటువంటి నిర్ణయం వెలువడడానికి చాలా అవకాశాలు కనిపిస్తున్నాయి.